హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి హైదరాబాదీ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ బాస్మతి రైస్తోని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చక్కగా దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ నీకు సరిపడా సమానంగా ఎలా తీసుకోవాలో మీకు ఈరోజు తెలియజేస్తానండి. ముందుగా కిలో చికెన్ ఉప్పు వాటర్లో అరగంట ముందు నానబెట్టుకోండి. ఒక 3 times 4 times శుభ్రంగా కడిగిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి. ఈ చికెన్ అంతా కూడా మనకి ఉప్పు వాటర్ వేస్తే క్లీన్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా ముక్కలు చాలా బాగుంటాయి. మీకు కావాల్సిన మోతాదులో ఈ చికెన్ని తీసుకోవచ్చండి. నేను కిలో చికెన్కి కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పసుపు ఒక చిటికెడు అంటే అర స్పూన్ వేసుకోండి పసుపు. దీంట్లోనే లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు ఒక 7-8 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసేసుకోండి. 2 ఉల్లిపాయలు అండి, మీడియం సైజువి. అల్లం పేస్టు ఒక పెద్ద స్పూన్ తీసుకోండి. దీంట్లోనే నెయ్యి ఒక స్పూన్ తీసుకోండి. నెయ్యి కంపల్సరీ అండి, నెయ్యి కొద్దిగా ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గరం మసాలా పౌడర్ వేసుకోండి. దీంట్లో ఒక స్పూను గరం మసాలా, అలాగే పచ్చి ధనియాల పౌడర్ ఒక స్పూను. దీంట్లోనే కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. ఇప్పుడు దీంట్లోనే పెరుగు, కనీసం 1/2 కిలో పెరుగు పడుతుందండి మనకి. దీంట్లో మనం ఇలాంటి ఎక్కువగా స్పైసీగా ఉన్నవి ఏవి వేయట్లేదు. అన్నీ హెల్త్ పరంగా సరిపడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేస్తున్నాము. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఇప్పుడు కిలో చికెన్కి 1.5 స్పూన్ ఉప్పు వేశాను. అలాగే పుదీనా ఒక కట్ట పడుతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. మరికొంత పెరుగు కూడా వేసుకోండి. ఈ దమ్ బిర్యానీ చేసే ముందు ఈ కలిపిన ఈ మిశ్రమం, చికెన్ మిశ్రమాలన్నీ కూడా ఒక అరగంట ముందు పెరుగులోనే చక్కగా నానబెట్టుకోండి. లేదంటే ఫ్రిడ్జ్లోనైనా ఒక 1 hour పాటు మీరు రెడీ చేసే ముందు ఉండే ముందు ఒక గంట ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ కూడా ఒక మీడియం సైజు నిమ్మకాయ సగం ముక్క వేసుకోండి. ఈ గింజలు తీసేయండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా పదార్థాలన్నీ కూడా కలిసేలాగా బాగా కలపండి. కలిపేసి దీనికి ఒక 1 hour పాటు రెస్ట్ ఇవ్వండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు, బయటైనా రెస్ట్ ఇవ్వండి. ఒక అర స్పూన్ జీలకర్ర పైన వేసేయండి. ఇప్పుడు కళాయి వేడి చేసి మందపాటి కళాయి తీసుకోండి. మనకి దమ్ బిర్యానీ వేయడానికి అడుగు మందంగా ఉన్న గిన్నె కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీంట్లో ఒక 1 లీటర్ నీళ్లు పోసుకొని 1.5 లీటర్ నీళ్లు పోయండి. 2 దాల్చిన చెక్క, అలాగే 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, అలాగే కొద్దిగా పసుపు వేయండి. కలర్ కోసం, మంచి కలర్ వస్తుందండి పసుపు వేయడం వల్ల. మీకు కావాలంటే కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక అర స్పూను ఉప్పు వేయండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాము, రైస్ ఉడకడానికి టేస్ట్ కోసం దీంట్లో కూడా ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసుకోండి. అలాగే దీంట్లో మనం నెయ్యి 1 స్పూన్ వేసుకోండి. ఇది వేడెక్కుతున్న కొద్దీ కరుగుతుందండి నెయ్యి. ఇప్పుడు ఇది బాగా మసిలే వరకు మరగనివ్వాలండి. ముందుగానే వేస్తే ఏంటంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్కి అంతా బాగా పడతాయి అన్నమాట. మనం పొంగిన తర్వాత వాటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేస్తే వెమ్మటే మనకి బాస్మతి రైస్ ఒక 70% ఉడికేసరికి మనకి తొందరగా ఫ్లేవర్ అంతగా పట్టదు రైస్కి. వాటర్ వేయగానే ఇవన్నీ వేసి మరిగిస్తే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా మసాలా వాటర్లో మనం 1 kg బాస్మతి రైస్
వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత దీంట్లో రైస్ అంతా వేసేయండి. కొద్దిగా ఆవిరి వల్ల క్లియర్గా లేదండి, చూసారు కదా. ఇప్పుడు ఈ రైస్ మొత్తం కూడా ఒక 75% ఉడికే వరకు వాటర్లో ఉడికించుకోండి. మనకి ఎలా అంటే కొద్దిగా పలుకులుగా కనబడుతుందండి రైస్. 75% అంటే ఒక బాస్మతి రైస్ని చూస్తే కొద్దిగా పలుకులుగా కనబడుతూ ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ రైస్ని కొద్దిగా మనం ఈ దమ్ బిర్యానీలో మిగతా 35% ఉడికేలాగా ఈ చికెన్ అమర్చుకున్న గిన్నెలో ఈ బాస్మతి రైస్ని అంతని కూడా వేసేసుకోండి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. ఈ రైస్ మొత్తం కూడా దీంట్లో వేసేయండి. చూసారు కదా, ఈ విధంగా మనకి రైస్ ఎంత ఉంటే అంత నింపేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీర అలాగే మరికొన్ని ఆనియన్స్ కూడా వేసేయండి. ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని మనం పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసి కనీసం ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు చిన్న రోలు ఉంటే మనకి దీనిపైన పెట్టేసి దమ్కి వేసుకోవచ్చండి. చూసారు కదా, మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది చక్కగా. దీనికి మనం మిర్చి సలాన్ కూడా చేసుకోవచ్చండి. చికెన్ గ్రేవీతో కూడా మనం సపరేట్ గ్రేవీ తయారు చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్, నిమ్మకాయ అలాగే మీకు ఏమన్నా ఇష్టమైన గ్రేవీతో కూడా చక్కగా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా మీరు ఈ చికెన్ దమ్ బిర్యానీని రెడీ చేసి చూడండి, ఎంత బాగుంటుందో. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా లెగ్ పీసులతో సహా చక్కగా ఉడికిపోయిందండి. మనం మాడే వరకు ఉంచకూడదండి, లో ఫ్లేమ్లో చాలా సిమ్లో పెట్టేయాలి. కనీసం ఒక 20 మినిట్స్ చిన్న రోలు కానీ లేదంటే 1 కేజీ బరువున్న ఏదైనా వాటర్ అయినా సరే ఏదైనా సరే మనకి బరువున్న ఏదైనా రోలు కానీ బరువున్న ఐటమ్స్ ఏమైనా ఉంటే మీరు గిన్నె పైన పెట్టండి, చక్కగా దమ్కి ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. వేడివేడిగా తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.